ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషి యజ్ఞంగా భాగంగా శాస్త్రసమ్మతమైనటువంటివి అనేకమైనటువంటి విషయాలు మీరు అనుష్ఠానం చేసుకునే విధమైనటువంటివి తెలియచేసి ధర్మ మార్గం వైపు నడిపించాలా అనేదే మా ఉద్దేశం. అంతేగాని యూట్యూబ్ మాధ్యంగా ఏదేదో చెప్పేసి లైక్లు, షేర్లు ఇత్యాది వాటి కోసంగా నేను వీడియో చేయటం లేదు అనేది అనేక పర్యాయాలు మీకు నేను తెలియచేసిన. అందులో నాకు ఈ యూట్యూబ్ వల్ల నాకు వచ్చేటటువంటి ఆదాయాలు ఏం లేవు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమాజానికి ఓ మేలు చేయాలి అనే ఉద్దేశమే తప్ప యూట్యూబ్ మాధ్యంగా ఏదో ధనార్జన చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అవి ఎలా వస్తాయో, ఆ ధనం ఎలా వస్తుందో అనే విషయం కూడా నాకు సరిగా అవగాహన లేదు. ఏదో రికార్డ్ చేయటం, ఆ యూట్యూబ్లో నేను దాన్ని పెట్టడం మాత్రమే నాకు తెలుసు. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించటం అంటే అది ఎంతో గొప్ప విషయం. అది ప్రస్తుత కాలమానం ప్రకారంగా అనేక యజ్ఞాలు కేవలము పేరు మాత్రమే వినిపిస్తున్నాయి, కానీ వాటి యజ్ఞాచరణ, ఆ పద్ధతి అనేది సరిగా చేసేటటువంటి వారి యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే యజ్ఞం అనేటటువంటిది చేయటం ఒక ఉత్కృష్టమైన కర్మ, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక చిన్న విషయాన్ని చెప్తాను, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మధ్య నేను కాశీయాత్రకు వెళ్ళొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడ ఓ మఠంలో ఆ యజ్ఞ విధానాన్ని చూచి నాకు కళ్ళల్లో నీళ్లు కారినాయి. ఒక యజ్ఞాన్ని అంటే ఆ యజ్ఞ వేదికను కట్టేదానికి కొన్ని కొలతలు, దాని సంబంధమైనటువంటి విషయాలు, ఏ సమిద ఎలా వేయాలి ఇత్యాదివన్నీ మేము యజ్ఞ సంబంధమైనటువంటివి చదువుకుని వాటిని పూర్వం నేను ఆచరించేవాడిని. కానీ అక్కడ ఆ విధానాన్ని చూచి నాకు ఎంతో బాధేసింది. కుర్చీల్లో కూర్చొని, వేద పండితులు కుర్చీల్లో కూర్చొని, ఏమండి మాకు మోకాళ్ళ నొప్పులండి, మేము కూర్చోలేము. ఆసన సిద్ధే నీకు లేనప్పుడు నువ్వు ఇంక ఏమిటి నువ్వు యజ్ఞం చేసేది? పవిత్రమైనటువంటి యజ్ఞం చేయటానికి ముందు ఆసన సిద్ధి నీకు లేదు. ఇక ద్రవ్యశుద్ధి, స్థలశుద్ధి అవి వేరే విషయాలు. అలా యజ్ఞాలు మనం సరిగా చేయలేకపోతున్నాం. దానికి కారణాలు అనేకం కావచ్చు. సమర్థించుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఒక సంప్రదాయం ఉంటుంది, దాన్ని మనం అతిక్రమించరాదు. కనుక ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది, ఇప్పుడు చూడండి, యజ్ఞము వేరు, క్రతువులు వేరు. క్రతువుకి యజ్ఞానికి చాలామందికి తేడా తెలియదు. సమయం వచ్చినప్పుడు క్రతువులంటే ఎలా ఉంటాయి, యజ్ఞములంటే ఎలా ఉంటాయి అనేది నేను మీకు వివరించి చెప్తాను. కానీ ప్రస్తుతం మనకు వీడియో పెద్దదవుతుందని నేను ఆ విషయాన్ని నేను ఇక్కడ చర్చించడం లేదు. మీరు ఏం చెయ్యాలి? ఒక యజ్ఞం చేసినప్పుడు దాన్ని
ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు కానీ దాన్ని సరైన విధానంలో కానీ అగ్నిహోత్రుడికి హవిస్సులు అందిస్తే దేవతల ద్వారా నీకు సుఖం అనేది లభించి తీరుతుంది, నీ వాంఛ ఫలిస్తుంది. అలాంటి యజ్ఞానికి సమానమైనటువంటి పూజలు కూడా కొన్ని ఉంటాయి. అది ధర్మశాస్త్రంలో మనకు రహస్యంగా తెలియచేస్తారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటిది చూడండి, అగ్నిష్టోమయాగం అన్నారు. అగ్నిష్టోమయాగం అంటే తమాషా విషయం కాదది. ఒక యాగం అనేటటువంటిది 13వ రోజు ఇచ్చేటటువంటి పూర్ణాహుతితో సమాప్తమవుతుంది. అంటే 13 రోజులు, మినిమం 12 రోజులు వరకు జరిగేటటువంటి దాన్ని యాగం అంటారు. ఒకరోజు చేసే వాటిని యజ్ఞాలు అంటారు. ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞ ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇదేదో నేను కల్పించింది కాదు, మీకు నేను రిఫరెన్స్ ఇస్తాను. నేను దాన్ని చక్కగా గ్రహించి చేసుకొని తరించే ప్రయత్నం మీరందరూ కూడా చెయ్యాలి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇది మనకు ఈ దివ్యమైనటువంటి ముహూర్తం మనకు ఈ నెల 28. అందుకని మీకు నేను 4 రోజుల ముందే చెప్తున్నాను. ఈ నెల 28 ఏప్రిల్ 28 ప్రాతకాలమే లేచి స్నానం చేసుకొని ఈ విధంగా చేయండి. ఇది ఎక్కడుంది ఈ విధానం? స్వయంగా యుధిష్ఠిరుడికి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక గొప్ప విషయం ఇది. శ్రీ మహాభారతంలోని ఆశ్వమేధిక పర్వంలో 92వ అధ్యాయంలో నీకు గొప్పగా విషయం కనిపిస్తుంది. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పరమాత్మకు మించిన దైవం మరొకటి లేదు మనకి. అక్కడ చెప్తున్నాడు, ద్వాదశ్యాం మాసి వైశాఖే మధుసూదనం సంగీతం ఉషోస్యాం పూజయేదియో మాం సో అగ్నిష్టోమస్య పాండవా. వైశాఖ మాసము శుక్లపక్షము, అలాగే బహుళపక్షము, 2 పక్షములో వచ్చేటటువంటి ద్వాదశి నాడు. ఇప్పుడు 28వ తారీఖు వచ్చేటటువంటిది శుక్లపక్ష ద్వాదశి. ఆ ద్వాదశి మనకు సాయంత్రము 6:51 వరకు ఉందని, అందులో ఉత్తరా నక్షత్రం అద్భుతమైనటువంటి నక్షత్రం. ఏం చేయాలి అంటే వీలైతే ఉపవాసం చేయండి. ఉపవాసం లేనటువంటి వాడు, చేయలేనటువంటి వాళ్ళు కేవలము పళ్ళు మాత్రమే గ్రహించండి. కాఫీలు టీలు తాగే ప్రయత్నం చేయవాకండి. అగ్ని ద్వారా ఉడికించింది కానీ వేడి చేసింది కానీ తీసుకోకుండా ఉండటం కూడా ఉపాసనలో ఒక భాగమని గ్రహించండి. ఉండగలిగితే ఉండండి, లేదా పచ్చిపాలు తాగండి, లేదా పళ్ళు తినండి. అది కూడా ఏమిటి, ఆకలి వేసి తట్టుకోలేకపోతే. ఎందుకంటే కలియుగం కాదండి, ఉపాసన చేసేదానికి ఉపవాసం చేసేదానికి ఈ దేహం సహకరించదు. దేశకాల పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని స్వామికి సమీపంలో ఉపవాసం ఉంచటం ప్రయత్నం చేయండి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసుకొని మహావిష్ణువు యొక్క విగ్రహం కానీ మీ ఇంట్లో ఉంటే దానికి చక్కగా పంచామృత స్నానాలతో పురుషకు సూక్త విధానంగా 16 ఉపచారాలు చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఓ గంటం బాగుపడుతుంది అంతే, అంతకన్నా పెద్ద విశేషం ఏమి లేదు ఇది. కానీ ఫలితం మాత్రము సో అగ్నిష్టోమస్య పాండవ అన్న.
అగ్నిష్టోమయాగం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యము మనకు ఈ యొక్క వైశాఖ శుక్ల ద్వాదశి నాడు చేసేటటువంటి విష్ణువు యొక్క పూజ అనంత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. చేయగలుగుతారా? అందులో విష్ణుమూర్తికి స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాకు ఏ రోజులంటే ఇష్టమనిది. అమావాస్య అన్నాడు, పౌర్ణ్యం అన్నాడు, అలాగే శుక్లపక్షము కృష్ణపక్షములో వచ్చేటటువంటి ద్వాదశులు, శ్రవణ నక్షత్రం, ఇవి అమోఘమైనటువంటి ప్రీతిని కలగచేసేటటువంటి శుభదినాలు అని మనకు స్వయంగా పంచమ వేద మహాభారతం చెప్తుంది. స్వామికి విశేషంగా గంధం, శుద్ధ గంధం ఉంటే బాగా తీసి ఆ గంధంతో చందనాభిషేకం చేయండి. చందనం పూర్తిగా స్వామివారికి అర్పించండి. పుష్పాలు, సుగంధమైనటువంటి పుష్పాలు సమర్పించండి. ఫలములు, పూర్ణ ఫలం అంటారు టెంకాయని, ఆ పూర్ణ ఫలాన్ని తులసి దళాలతో స్వామిని ఆ రోజు అష్టోత్తర శతనామావళి చదువుతూ స్వామిని ఆరాధించండి. ఇలా చేసినారనుకోండి, మీ జన్మ ధన్యము. ఎంతసేపుడు కష్టాలని మనం ఉంటుండానే కష్టాలను మనం ఎదుర్కొనే ప్రయత్నము ఒకటి మానవ ప్రయత్నం, తర్వాత దైవకృప ఉంటుంది. ప్రయత్నం చేస్తేనే దైవకృప లభిస్తుంది. నువ్వు ప్రయత్నం చేయకుండానే దైవం మీద నిందలు వేయకూడదు. మా మీద పగబట్టాడండి, మా జీవితాలు ధ్వంసమైపోయినాయి, మేము ఎన్నో పూజలు చేసాం, చేయొచ్చు. కానీ మనసు ఎక్కడో ఉంచుకొని చేసే పూజ వల్ల ఫలితం అనేది ఉండదు. అర్థమవుతుంది నాయన. కనుక చక్కగా ఆ రోజు చేయండి. స్వామి మాకు చేసుకునే శక్తి లేదు, మేము చేయలేము, శ్రద్ధ ఉంది, మీరు చెప్పిన విధానాలన్నీ చేయలేము, కనీసం దగ్గరలో ఉండేటటువంటి వైష్ణవాలయానికి వెళ్ళండి, కృష్ణాలయానికి వెళ్ళండి, స్వామిని దర్శించి అక్కడ కూర్చొని మీకు తెలిసినటువంటి నారాయణ మంత్రం కానీ, అష్టాక్షరీ మంత్రం కానీ, ద్వాదశాక్షరీ మంత్రం కానీ, షోడశాక్షరీ మంత్రం కానీ జపించి, అది కూడా చెయ్యలేము, ఈ చెప్పింది చేస్తారా? చెప్పాననుకో, నాకెందుకంటే అయ్యో వీడేదో వ్యాపారం మొదలుపెట్టినారు అనేటటువంటి భావన ఉంటుందని నేను చెప్పను. నేను సమస్తమైన లోకములన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మా సంకల్పంలో ఉంటుంది. ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసేటప్పుడు నేను ఒక్కడే సుఖంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వాడిని పరమాత్మ మెచ్చడు. కనుక స్వామి మేము చెయ్యలేము, మీరు చేస్తున్నారు కాబట్టి మా గోత్రనామాలు కూడా మీరు స్వామికి విన్నవించుకుంటే మేము సంతోషిస్తాము తండ్రి అనేటటువంటి భావన, భక్తి. కృష్ణ పరమాత్మ ముఖ్యంగా ద్రవ్యం కన్నా భక్తిని ప్రధానంగా చూస్తారు. ఏదో మన గోత్రనామాలు స్వామికి ఇచ్చేస్తే ఆయన చేసేస్తాడే కాదు. కనీసం నువ్వు సూర్యోదయం నుంచి ఆ పూజ ఎంతవరకు నేను 9 గంటల దాకా చేస్తుంటాను. ఆ సమయంలో మౌనంగా కూర్చొని దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ ప్రశాంతంగా కూర్చొని, అయ్యో నా గోత్రనామాలతో ఈరోజు స్వామి పూజ చేస్తున్నాడు అనే భావంతో మనసును నువ్వు పరమాత్మ మీద ఉంచండి. ఆ అగ్నిష్టోమయాగం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా? కనుక అలాంటి శ్రద్ధ, భక్తి, మా మీద నమ్మకం ఉన్నటువంటి వారు గోత్రనామాలు పంపించండి. 9966690246కి. వాటిని నేను గ్రహించి అందరూ, ఎందుకంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు అందరూ పాల్గొంటారు. ఇది జరిగేది యజ్ఞ ఫలితము స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఇది, ఈ వైశాఖ శుక్ల ద్వాదశి. కనుక ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. చేసుకోలేనటువంటి వారు, లేదండి మాకు చక్కగా స్వామిని ఆరాధించటం తెలుసన్నారా, మీ ధన్యులు. అయ్యో తెలియదు స్వామి, ఎందుకంటే అందరికీ తెలియదండి. మనకు తెలిసిందట్లా
ఆలయానికి వెళ్ళడం, ప్రదక్షిణ చేసుకోవడం, నమస్కారం చేసుకోవటం, అంతే కదా. ఆ శ్రద్ధాభక్తి ఉంటే అది చెయ్యి. లేనటువంటి వాళ్ళు చెప్పే కదా, నా నంబర్ చెప్పాను, గోత్రనామాలు నాకు వాట్సాప్లో పెట్టండి. ఇంకొకటి శ్రద్ధ ఉంటేనే పెట్టండి. శ్రద్ధ ఉంటేనే పెట్టి విశ్వాసం పరమాత్మ మీద. ఇక్కడ ఒకటి చూడండి, బాహ్య పూజ కన్నా భావాత్మకమైన పూజ చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక భావాన్ని మనం చేస్తున్నాం. ఆ భావంలోనే పరమాత్మ మనకు దర్శనమిస్తాడు, పరమాత్మను అనుగ్రహం ఇస్తాడు. భౌతికమైన విషయాల గురించి మీరు చింతించబాకండి. ఈరోజు నువ్వు అనుభవించేటటువంటి సమస్తమైన సుఖ దుఃఖములకు కారణము మన కర్మ. ఆ కర్మ ద్వారానే మనకు అన్నీ లభిస్తూ ఉంటాయి. అది నువ్వు అడవిలో కూర్చున్నా సరే నీకు రావాల్సినటువంటిది వచ్చి తీరుతుంది. కానీ నీ కర్తవ్యం అది కాదు. కర్మను నువ్వు అనుభవిస్తూ పరమాత్మను నువ్వు ధ్యానిస్తుండాలి, పూజిస్తుండాలి. ఉపనిషత్ జ్ఞానం ఉన్నా, బ్రహ్మజ్ఞానం ఉన్నా కూడా పరమాత్మను పూజించకుండా ఉండకూడదు. నాకంతా తెలిసిపోయిందిలేండి, ఇక నాకేముందండి, అంతా బ్రహ్మమే కదా, ఎవరిని ఆరాధించాలని ఈ మెట్టు వేదాంతం పలకకూడదు. ఊపిరున్నంత వరకు పరమాత్మను సేవించాలి, పరమాత్మను ఆరాధించాలి, భక్తి శ్రద్ధలతో ఆయన నామాన్ని కీర్తించాలి, మంత్రాన్ని జపం చేయాలి. కనుక చక్కగా విగ్రహాలు ఉన్నట్లయితే ఆ దంపతుల లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా చక్కగా ఉంచి పంచామృతాలతో అభిషేకం చేసి పురుష సూక్త విధానంగా షోడశ ఉపచారాలతో స్వామిని ఆరాధించి బిల్వదళంతో కానీ తులసి దళాలతో స్వామిని చక్కగా అర్చన చేసి స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని, ఫలాలను లేదా మీకు శక్తి ఉన్నటువంటి పదార్థాన్ని చేసి స్వామికి నివేదన చేసి ఆ రోజు ఉపవాసం ఉండేటటికి ప్రయత్నం చేయండి. లేనటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి గోత్రనామాలు నాకు పంపిస్తే నేను చేస్తాను. చక్కగా చేసి అవి కూడా నాకు గోత్రనామాలు కూడా పంపించలేం స్వామి, మాకు నీ మీద విశ్వాసం లేదు, నువ్వేదో పెద్ద డాంబికుల్లాగా ఉన్నావు, ఏదో మమ్మల్ని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి వాడిలాగా అనిపిస్తుంది అనే భావన కూడా. ఎందుకంటే లోకో భిన్న రుచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. అలాంటి వారు కనీసం కృష్ణ రామ అని ఆ సమయాన్ని మీరు ఆ రోజంతా భగవన్నామస్మరణ చేస్తూ, ఏమీ లేదు విష్ణు సహస్రనామార్చన కనీసం ఫోన్లన్నా పెట్టుకొని ఆ సమయంలో కూర్చొని ఏమీ తెలియకపోతే ఓ దీపారాధన చేసి ఆ విష్ణు సహస్రనామాన్ని క్యాసెట్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ చదువుతున్నటువంటి విధానం మీద స్వామి మీద దృష్టి ఉంచండి. అలాగన్నా చేయండి, అలాగన్నా చేసి తరించండి నాయన. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే కాలం పరిగిస్తూ ఉంది. కాలంతో పాటు మనం పోతున్న శరీరం నానాటికి క్షీణిస్తూ ఉంది. ఈరోజున్న శరీరం రేపు ఉండదు. కనుక శరీరంలో సత్తా ఉన్నప్పుడే ఆ పరమాత్మను గురించి ఆలోచించి పూజించి ధరించాలి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఈ నెల 28వ తారీఖు వచ్చే ఈ దివ్యమైనటువంటి ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృపాకు పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.